రైట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లిక్కర్ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు A31 ధనంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 గోవిందప్ప బాలాజీలను సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. విజయవాడ జిల్లా జైలు నుంచి నిందితులను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు ముందుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టనున్నారు. ఏసీబీ కోర్టు అనుమతితో 2 రోజుల పాటు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సిట్ అధికారులు నిందితులను విచారించనున్నారు. ఈ విచారణ సిట్ కార్యాలయంలోనే జరుగుతుంది. ఈరోజు ఉదయం విజయవాడ జైలు వద్ద నిందితులను స్వాధీనం చేసుకున్న సిట్ అధికారులు వైద్య పరీక్షల అనంతరం నేరుగా కస్టడీ విచారణకు తరలించారు. లిక్కర్ కేసులో నిందితులపై ఇప్పటికే పలు మలుపులు తిరిగిన నేపథ్యంలో ఈ కస్టడీ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సిట్ విచారణపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఇప్పటికే మద్యం కుంభకోణం సంబంధించి అనేక వివాదాలు నడుస్తున్న తరుణంలో ఈరోజు సిట్ కస్టడీకి తీసుకుంది కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు మరో ఇద్దరిని. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రఫీ. ఈ రోజు ఏదైతే రాష్ట్రంలో సెన్సేషనల్ క్రియేట్ చేసినటువంటి లిక్కర్ కుంభకోణం ఏదైతే ఉందో ఆ దాంట్లో పోలీసులు ఇప్పటికే అంటే దాదాపుగా A1 గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు A31, A32, A33 గా ఉన్నటువంటి ఏదైతే కృష్ణమోహన్, అదే విధంగా ఇద్దరు IAS ఆఫీసర్స్ ధనంజయ రెడ్డితో పాటు కృష్ణమోహన్ రెడ్డి, దాంతో పాటు బాలాజీ గోవిందప్ప, ప్రస్తుతానికైతే ఈ నలుగురు కూడా కస్టడీలో ఉన్నారు. నిన్న ఏదైతే సిఐడి పోలీసులు అయితే కస్టడీ కోరుతూ కూడా హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. సిఐడి కోర్టులో దాఖలు చేశారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి గతంలోనే కస్టడీకి తీసుకొని విచారణ కూడా చేసిన సందర్భాలు చూస్తానన్నాం. మళ్ళీ విచారణ అంటే కొన్ని కీలకమైన ఆధారాలు అవసరము, ముగ్గురిని కలిపి ఒకేసారి విచారిస్తే కొన్ని కీలకమైన ఆధారాలు బయటకు వస్తాయి అనే నేపథ్యంలో పోలీసులు అయితే నిన్న ఒక పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని 3 రోజుల పాటు, కృష్ణమోహన్ రెడ్డిని, ధనంజయ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్ప, ఈ ముగ్గురిని 3 రోజుల పాటు కస్టడీకి కావాలని చెప్పి సిఐడి వారం రోజుల పాటు సిఐడి కావాలని ఒక కోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేసింది. కానీ వీటన్నిటిని విచారించినటువంటి వాదనలమైన న్యాయస్థానం అయితే 2 రోజుల పాటు ఈ నలుగురిని 2 రోజుల పాటు కస్టడీకి ఇస్తూ కూడా తీర్పు అయితే వెలువరించింది. మరి కాసేపట్లో అంటే ఇప్పటికే ఈ యొక్క ఏదైతే విజయవాడ సబ్ జైలు నుంచి ఇప్పటికే ప్రభుత్వ వైద్యశాలకు వీరిని తరలించిన పరిస్థితి చూస్తాను. సాయంత్రం 6 వరకు కూడా ఈ నలుగురిని విచారిస్తున్నారు. గతంలో ఒక్కొక్కరుగా విచారించినటువంటి ఏదైతే సిఐడి పోలీసులంతా కూడా ఒకేసారి విచారిస్తే కొన్ని కీలకమైన ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని కీలకమైన ఆధారాలు వాళ్ళు బయట పెట్టారని చెప్పేసి పోలీసులు అయితే సిఐడి పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఆ నలుగురిని కూడా కోర్టు అనుమతితో వాళ్ళైతే కస్టడీకి అయితే తీసుకోనున్నారు. మొదటగా ఏదైతే జిల్లా సబ్ జైలు నుంచి ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వారికి ఆరోగ్య పరిస్థితులన్నీ కూడా పరిశీలించిన నేపథ్యంలో అక్కడికి ఏదైతే విజయవాడ సిఐడి పోలీసు ఆధ్వర్యంలో ఉందో ఆ కస్టడీకి అయితే తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1 గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర్తో పాటు A31 ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, A32 గా ఉన్నటువంటి ఏదైతే ధనంజయ రెడ్డి, A33 గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప, ఈ నలుగురిని కూడా ఈ రోజు ఒకేసారి విచారించి వారి దగ్గర నుంచి కీలకమైనటువంటి ఏదైతే ఈ లిక్కర్ కుంభకోణంలో జరిగినటువంటి ఆధారాలను కూడా సేకరించినట్లయితే మనకి ప్రధానంగా తెలుస్తుంది రఫీ. అంటే కృష్ణ, మళ్ళీ ఈ ముగ్గురిని ఎవరినైతే ఉన్నారో A31, 32, 33తో పాటు కేసిరెడ్డిని ఈ విధంగా మళ్ళీ సిట్టు వాళ్ళ ఆధీనంలో తీసుకోవడంలో ఏమైనా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మళ్ళీ ఏమైంది? ఈ మధ్యలో ఏమైనా కొత్త విషయాలు వెలుగులోకి రావడానికి ఈ 10 రోజుల్లో ఏమైనా పరిణామాలు మారినాయా? దీని మీద వైసీపీ ఏమంటుంది? ప్రస్తుతానికైతే అనేక కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఏదైతే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నాది కేవలం నేను నిమిత్త మాత్రమే చెప్పారని చెప్పేసి కొన్ని కథనాలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఏదైతే ఈ ధనంజయ రెడ్డి కానీ, కృష్ణమోహన్ రెడ్డి కానీ, వీరితో పాటు గోవిందప్ప కానీ వీరు కూడా మాదేముంది, మావంతా కూడా చట్ట ప్రకారమే చేశాము, ఎక్కడా కూడా మేము అవినీతికి పాల్పడలేదు, ఏదైతే గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కేబినెట్ నిర్ణయాల ప్రకారం మాత్రం మేము చేశాం కానీ అవినీతి చేయలేదని వీరు చెప్తున్నప్పటికీ కూడా, కానీ దీని వెనక ఒక అంతర్గతంగా కొన్ని శక్తులు వీళ్ళు నడిపించినాయి అని చెప్పేసి వీరితో దీని వెనక ఈ యొక్క పెద్ద కుంభకోణం అంటే పెద్ద భారీ కుంభకోణం, కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటానికి ఇప్పటికైతే పోలీసులు అయితే కొన్ని ఆధారాలు సేకరించేశారు. ఆ ఆధారాల నేపథ్యంలో తీసుకున్నట్లయితే మొత్తం కూడా అంటే ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా ఎవరైతే ఇప్పటి వరకు అంటే రాష్ట్ర ప్రజలతో పాటు రాజకీయ పార్టీలు అందరూ కూడా ఊహిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో బాస్ ఎవరైతే ఉన్నారో ఆ బిగ్ బాస్ దీనిలో ప్రమేయం ఉంది. ఆయన చూపించిన మేరకు మాత్రమే మేమంతా నడుచుకున్నాం, మేము కేవలం అంతా కూడా నిమిత్తం మాత్రమే మేము అనేక కోణంలో
దాంతోపాటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఏదైతే ఉన్నారో ఆయనకు ఉన్నటువంటి పదవి కేవలం ఒక ఐటీ సలహాదారుడిగా ఉన్న అతను రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు. కానీ ఈ లిక్కర్ కుంభకోణం మొత్తం కూడా కసిరెడ్డి నడిపించడం వెనక ఒక బిగ్ బాస్ ఉన్నారని చెప్పేసి ఇప్పటికే కొన్ని కథనాలతో పాటు పోలీసుల దగ్గర కొన్ని కీలకమైన ఆధారాలు దొరికినాయని చెప్పేసి కూడా ఆ పోలీసు వర్గాలతో చెప్తున్న నేపథ్యంలో కానీ ఈ రోజు మరికొన్ని అంటే దాన్ని ధృవీకరించుకోవడానికి అంటే నలుగురిని ఒకేసారి అంటే ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఒకేసారి నలుగురిని ముందు డాక్యుమెంట్ పెట్టి దానికి సమాధానం రాబట్టే ప్రయత్నం అయితే చేసి ఈ రోజు అయితే కీలకమైన విషయాల్లో బయటకు వచ్చే పరిస్థితి ప్రధానంగా మనకు తెలుస్తుంది. ఈ రోజుతో బిగ్ బాస్ ఎవరు అనేది మనకు తెలియపోతుంది. ఈ యొక్క కుంభకోణం మొత్తానికి సూత్రధారి ఎవరు అయితే ఈ రోజు బహిర్గతం అవుతుందని చెప్పేసి సిఐడి పోలీసులు చెప్తున్నారు. అంటే కృష్ణ ఇప్పుడు మొన్నటికి మొన్న ఒక ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి అంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఇలా కసిరెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఇటు ధనంజయ రెడ్డిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఎవరైతే నిందితులు ఉన్నారో ఈ కుంభకోణం సంబంధించి వాళ్ళు ఉద్దేశిస్తూ మాట్లాడుతూ కొంతమంది అయితే ఇంతవరకు అసలు విజయవాడ రానే లేదు అని కొంతమంది అసలు మద్యానికి సంబంధించి వాళ్ళతో ప్రమేయం లేదు, ఇది కావాలనే కేవలం చాలా అమాయకులు వీళ్ళందరూ కేవలం రాజకీయ దురుద్దేశంతోనే ఈ విధంగా అక్రమ కేసులు బనాయించారంటూ మొన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో చెప్పిన సందర్భం జరుగుతుండగా నిన్న మహానాడులో కూడా ఎవరిని తప్పు చేసిన వారిని ఇలా అక్రమంగా ఎవరైతే సంపాదించారో ఎవరైతే మధ్య కుంభకోణంలో బినామీలో ఉన్నారో ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ మహానాడులో కూడా టీడీపీ నాయకులతో పాటు లోకేష్ కూడా హెచ్చరించడం జరిగింది. ఇది చూస్తే చివరికి ఇది రాజకీయంగా ఇంకా మరింత వాతావరణం వేడెక్కేలాగా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు సిట్ విచారణలో మరింత విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందా? ఇది రాజకీయ ఒత్తిడిగా సాగుతుందా లేకపోతే ఇంకా కొత్త విషయాలు ఏమన్నా చెప్పినట్టుగానే ఈ మధ్య కుంభకోణంలో కొత్త కోణాలు కొత్త వార్తలు కొత్త పేర్లు ఏమైనా తెర ముందుకు వచ్చినాయా? ఓకే రైట్ కృష్ణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.